సరే కాంగ్రెస్ పార్టీ ఈ ఆరోపణలు ఎందుకు చేసింది? కాంగ్రెస్ పార్టీ ఈ ఆరోపణలు చేయడం వెనక ఆంతర్యం ఏంటి? రామ్మోహన్ రెడ్డి గారు స్వయంగా చెప్తారు. రామ్మోహన్ రెడ్డి గారు ఇంత తీవ్రమైన ఆరోపణ చేశారు బీఆర్ఎస్ మీద. ఎందుకు, ఏ నమ్మకంతో, ఏ ధీమాతో, ఏ ఆధారాలతో ఈ ఆరోపణలు చేశారు? మురళి గారు, మొట్టమొదట తెలంగాణ ప్రజానికానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మాకు గత అసెంబ్లీ ఎన్నికల్లో 39.5% ఓట్లు వస్తే ఇప్పుడు 41% ఓట్లు మాకు వచ్చినాయి. మా ముఖ్యమంత్రి గారు రెఫరెండం అన్నారు. రెఫరెండం అంటే ఇదే, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ మంది ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు కాబట్టి దాన్ని రెఫరెండం అన్నాం. రెఫరెండం ప్రకారం స్వీకరించినాం. ప్రజలు మా వైపే ఉన్నారు. మా గతంలో 3 ఎంపీలు ఉన్నాయి, ఈరోజు 8 మంది ఎంపీలు గెలిచినాం. మేము 8 మంది కాకుండా వంశీచంద్ర రెడ్డి గారు కేవలం 4000 ఓట్లతో ఓడిపోయాడు. 4000 ఓట్లు అంటే ఏందండి, 2100 ఓట్లు వచ్చినా సరే అది కూడా గెలుస్తుంటే మేము మహబూబ్నగర్లో. కాబట్టి మాకు 9 వచ్చినట్టే వీళ్ళకి 7 పడిపోతుంది. కాబట్టి ప్రజలంతా కూడా కాంగ్రెస్ వైపే ఉన్నారు. ఇది జరిగిందల్లా ఏంటంటే, నేను ప్రత్యక్షంగా చూసిన మా పరిగిలో బీఆర్ఎస్కు బీజేపీకి సంబంధించిన మన పోలింగ్ బూత్ ముంగల 2 టెంట్లు ఉండే. ఉదయం 7 గంటలకు గంట సేపట్లో 2 ఒకటైపోయినాయి. నేను 20 బూతులు తిరిగినా, ఎక్కడ తిరిగినా సరే బీఆర్ఎస్ బీజేపీ ఒకటైపోయింది. ఎందుకు ఎట్లయిందని చెప్పి చూస్తే మీకు గణాంకాలతో సహా చెప్తా. మీకు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆయన టీడీపీలో గెలిచి వీళ్ళు మంత్రి పదవి ఇచ్చేసారు టీఆర్ఎస్ వాళ్ళు. ఇచ్చినాక సనత్ నగర్ నుంచి సీనియర్ శాసనసభ్యుడు, ఆయనకు వచ్చిన ఓట్లు ఏంటంటే 21,000 ఒక మాజీ మంత్రిగా అంత సీనియర్ అయి ఉండి 21,000 ఎట్లు వస్తాయని ఒకసారి శేర్లింగంపల్లిలో బీఆర్ఎస్కి వచ్చినాయి 42,000, మేడ్చల్లో బీఆర్ఎస్కి వచ్చినాయి 67,000, ఎల్బీ నగర్లో బీఆర్ఎస్కి వచ్చినాయి 33,000, ఉప్పల్లో బీఆర్ఎస్కి వచ్చినాయి 48,000, పద్మారావు గౌడ్కి వచ్చినాయి సికింద్రాబాద్లో 28,000 ఓట్లు. వీళ్ళకు మెజార్టీ ఎక్కడ వచ్చింది అంటే దగ్గరుండి బీఆర్ఎస్ నాయకులే కాదు రామ్మోహన్ రెడ్డి గారు, దగ్గరుండి బీఆర్ఎస్ నాయకులే సీనియర్లే స్వయంగా బీజేపీకి ఓట్లు ఇచ్చారు. మెజార్టీ ఓట్లు పట్టం కట్టిరు. కాదు రామ్మోహన్ రెడ్డి గారు అడుగుతున్న ప్రశ్న, బీఆర్ఎస్ నాయకులే దగ్గర నుండి బీజేపీకి వేయించారా? 21 ఓట్లేందండి, ఖచ్చితంగా వేయించింది. నేను స్వయంగా చూసిన అండి. రెండు మన పోలింగ్ బూత్ ముందే 2 ఆఫీసులు పెట్టుకున్నారు. ఎవరైనా వస్తే సహాయ శాఖలు అందించడానికి కామన్. చెప్పండి. అయితే ఆ 2 ఒకటైపోయినాయి. నేను ప్రత్యక్షంగా చూసిన. ముచ్చింతల్లోని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఆధ్యాత్మిక కేంద్రంలో ఇళయరాజా లైవ్ ఇన్ కాన్సర్ట్. సమత ఇళయరాగం జూన్ 8 సాయంత్రం 6 గంటల నుంచి. బుక్ యువర్ టికెట్స్ ఆన్ బుక్ మై షో. నేను 20 మొత్తం ఎక్కడ పోయినా సరే అక్కడ బీఆర్ఎస్ దుకాణం బంద్ అయిపోయింది. బీజేపీ దుకాణంలో పోయి కూర్చున్నారు. వాళ్ళు కూర్చొని ఓటర్లను ప్రభావితం చేసే కార్యక్రమం స్టార్ట్ చేశారు. కాబట్టి 16% ఓటేంటండి మీకు? 16% ఓటేంటి మీకు? మీరు వేయించుకోకపోతే ఎన్నికల 16% ఉందా బీఆర్ఎస్? 16% చెప్పండి. ఈ రోజు ఆంధ్ర పరిస్థితి గణాంకాలతో సైతం